రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాపై తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ కూడా రాకుండా అడ్డుకునేందుకు నారా లోకేష్ చాలా ప్రయత్నం చేశాడు, ఫిర్యాదులు చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది, విడుదలకు కూడా ఆ సినిమా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయడంతో పాటు ఈ సినిమా విడుదలని అడ్డుకోవాలంటూ ఆయన తన పిటిషన్లో కోరారు. పలు ఆరోపణలు కూడా తన పిటిషన్లో చేశారు. రామ్ గోపాల్ వర్మ తన ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్లను కూడా తన ఇష్టానికి డిజైన్ చేశారని కూడా నారా లోకేష్ ఆరోపించారు. కేవలం చంద్రబాబు నాయుడిని తప్పుగా చూపించి ఆయన్ను అప్రదిష్టపాలు చేయడం కోసమే ఈ సినిమా తీశారని కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ట్రైలర్ చూస్తే చాలా దారుణంగా ఉంది. సో సినిమా మొత్తం ట్రైలర్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా వల్ల చంద్రబాబు నాయుడు ప్రతిష్ట దెబ్బతీయడంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా నష్టం జరుగుతుంది, అదే వారి ఉద్దేశం కూడా అని ఆయన ఆరోపించారు. ఈ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చాలి అన్నదే వర్మ ఉద్దేశం అని కూడా ఆరోపించారు. ఇదే నిర్మాత, ఇదే దర్శకుడు కలిసి గతంలో పలు తప్పుడు సినిమాలు కూడా తీశారు. నష్టాలు వస్తున్నా సరే మళ్ళీ సినిమాలు తీస్తూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే నష్టాలు వచ్చినా కూడా ఈ సినిమాలు తీస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెనుక ఉండి ఈ వ్యూహం సినిమాను నడిపించారు అని కూడా నారా లోకేష్ ఆరోపిస్తూ ఉన్నారు. వాక్ స్వాతంత్రం పేరుతో రామ్ గోపాల్ వర్మ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి రాజకీయ నాయకుల్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని కూడా నారా లోకేష్ ఆరోపించారు. ఈ పిటిషన్పై ఈ నెల 26న తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. చాలా కాలంగా రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ పట్ల కానీ చంద్రబాబు నాయుడు పట్ల కానీ విముఖంగా వ్యతిరేక భావజాలంతోనే ఉన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని పలు సందర్భాల్లో ఆయన ప్రశంసించారు. జగన్మోహన్ రెడ్డిని నేరుగా తాడేపల్లి వెళ్ళి కూడా ఈ సినిమా విషయంలోనే కలిశారు. దాంతో తప్పనిసరిగా ఈ సినిమా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేసేలాగే ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉంది. దాన్ని అడ్డుకోవడానికైతే శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుంది అన్నదానిపై ఈ సినిమా విడుదల ఆధారపడి ఉంటుంది.